హాయ్ అండి. నేను చాలా డేస్ అయింది కదా వీడియో చేసి. సో, జస్ట్ ఒక చిన్న లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చేశాను. చాలా మంది నాకు లైఫ్ ఇలా అయిపోయింది. ఎప్పుడు ప్రాబ్లమ్సే, ఎప్పుడు వన్ ప్రాబ్లమ్ మీద ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? నా లైఫ్ ఇంతేనా అని కూర్చొని ఏడుస్తూ ఉంటాం. లేకపోతే బాధపడుతూ ఉంటాం చేస్తారు. కానీ కాదండి. సో, అందరిలాగే నాకు కూడా చాలా బ్యాడ్ టైమ్స్ వచ్చాయి. ఫ్రమ్ 2-3 ఇయర్స్ నుంచి 5 టైమ్స్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అందులో మేజర్ 3 ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయిందండి నాకు బండి రైడ్ చేస్తున్నప్పుడు. ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు నేను బాగా ఫుల్ మెడికేషన్, పెయిన్ కిల్లర్, ఇలాగ యాంటీబయోటిక్స్ అండ్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉన్నాను. థింగ్ ఈజ్ ఏంటంటే మనం డౌన్ లో ఉన్నప్పుడు మనకి ఎవడు ఒక రూపాయి హెల్ప్ చేయడు, మనకి ఎవడు మనతో సపోర్ట్ చేయడానికి చాలా మంది రారు. ఓకే, మనకి మనమే సపోర్ట్, మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఆఫీస్ నేను ఎక్కువ లీవ్స్ పెడితే నాకు సపోర్ట్ చేయదు కదా, నాకు శాలరీ పే చేయదు కదా. సో నేను 1 or 2 లీవ్స్ తీసుకోగలుగుతాను, కానీ మంత్ మొత్తం తీసుకొని బెడ్ రెస్ట్ లో ఉంటే నాకు ఎవరు ఇస్తారు మనీ? ఎవరు ఇవ్వరు. ఓకే, సో అందుకని నేను మెడిసిన్ యూజ్ చేస్తూ నేను ఆఫీస్కి వెళ్ళడానికి ట్రై చేశాను. చాలా డ్రైవ్ చేసినప్పుడు పెయిన్ వచ్చేది, వర్క్ చేసినప్పుడు పెయిన్ వచ్చేది, లిటరల్లీ ఏడ్చేదాన్ని. అండ్ నేను మెడిసిన్ యూజ్ చేయడం వల్ల బాగా నిద్ర వచ్చేసేది, వర్క్ చేయలేకపోయేదాన్ని, పర్ఫార్మెన్స్ తక్కువ ఉండేది. సో బట్ అలా ఎందుకు నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవచ్చు కానీ అనొచ్చు. బట్ అందరి సిచ్యువేషన్స్ అలా ఉండవు. మన మీద డిపెండెన్స్ ఉన్నప్పుడు మనమే పరిగెత్తాలి. మనం అలా కూర్చుంటే వాళ్ళందరూ కూడా మనతో పాటు ఆడవలసి వస్తుంది, రోడ్డు మీద కూర్చోవలసి వస్తుంది. సో నేను ఏమనుకున్నానంటే అసలు ఇవన్నీ మెడిసిన్ వాడితేనే కదా నాకు ఇవన్నీ నిద్ర రావడం ఇవన్నీ జరుగుతుంది. నేను పడుకోకుండా ఉంటే వర్క్ బాగా చేస్తాను కదా అని ఆలోచించి నేను మెడిసిన్ పక్కన పెట్టేసి పెయిన్ ని యాక్సెప్ట్ చేశాను. పెయిన్ ని భరించడం నేర్చుకున్నాను. భరించాను. ఏడుపు వచ్చేది, నా వల్ల అయ్యేది కాదు. బైక్ నుంచి కిందకి దిగడానికి పెయిన్ అనిపించేది, పైకి నిల్చోవడానికి పెయిన్ అనిపించేది. బట్ ఓకే, నేను ఆ పెయిన్ ని బేర్ చేయడం స్టార్ట్ చేశాను. 1.5 year ఇప్పుడు పెయిన్ లేదు. ఇక్కడ నేను చెప్తానంటే ప్రాబ్లం కాంప్రమైజ్ అయింది, నేను అవ్వలేదు. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా పెయిన్ పోయింది. బట్ స్టిల్ సమ్ మెడికేషన్ ఏంటంటే ఫ్యూచర్ కోసం నేను ఏం ప్రాబ్లం రాకూడదని వాడుతున్నాను. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే మనము జీరోలో ఉన్నప్పుడు ఎవడు మనకి తోడు రాడు, సపోర్ట్ రాడు. మనకి మనమే తోడు, మనకి మనమే సపోర్ట్. ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయడం బిగ్ సొల్యూషన్ మనకి. దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని భరించడం, తర్వాత సొల్యూషన్ వెతుక్కొని ఓవర్కమ్ అవ్వడం. ఈ 3 ఉన్నాయంటే నిన్ను ప్రాబ్లమే కాదు కదా, దేవుడే నేను ఏం చేయను. ఓకే, కానీ మనము పడిన ప్రతిసారి లేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి విసుకొచ్చి వెళ్ళిపోవడమే కానీ ప్రాబ్లమే కావచ్చు, ఇబ్బంది పెట్టేవాళ్ళే కావచ్చు, వాళ్ళకి విసుకొచ్చి వెళ్ళిపోవడమే కానీ మనం తగ్గద్దు. నెవర్ గివ్ అప్. ఓకే, ఫైనల్లీ మనం ఓవర్కమ్ అవుతాము. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పటికీ మన ఫ్యూచర్ బ్యాక్ లో ఆలోచిస్తే చాలా జరుగుంటాయి, కానీ మనం ఇప్పుడు సర్వైవ్ అవుతున్నాం కదా.